పరిశుద్ధమైన మా తండ్రి నాయన నీకు వందనాలయ్యా. అయ్యా మేము ఈరోజు చదువుతున్న ప్రభువా నాయన ఈ వాక్యాన్ని బట్టి వింటున్న ఈ వాక్యాన్ని ప్రభువా నీవిచ్చిన ఈ ఆజ్ఞలను మేము గైకునే విధంగా ప్రభువా మా హృదయాల్లో మేము భద్రపరుచుకునే విధంగా ప్రభువా ఆశీర్వదించి దీవించమని ప్రభువా నాయన త్వరలో నా కొరకు మా కొరకు రానైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం ఇక్కడ ఈరోజు చూసుకుంటే దేవుని ఆజ్ఞలకు లోపడడం అంటే మనకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే కీర్తనలు 119 అధ్యాయం 86వ వచనం ప్రకారం మనం చూస్తే నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి అని ఉండిద్ది. దేవుడు యొక్క ఆజ్ఞలు లేఖనముల్లో రాయబడి ఉన్నాయి. వాటిని అనుసరించినట్లయితే దీవెనలు పొందుకుంటూ ఉంటాం. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం అనుసరిస్తే మనం దీవెనలనే పొందుకుంటూ ఉంటాం. అయితే దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఆజ్ఞలు ఇచ్చాడా? కాదు, దేవుడు సృష్టికి కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. మనం గనక చూసినట్లయితే కీర్తనలు 147 అధ్యాయం 15వ వచనం, కీర్తనలు 147 అధ్యాయం 15వ వచనంలో గనక మనం గమనించినట్లయితే దేవుడు భూమికి కూడా ఆజ్ఞనిచ్చాడు. మనుషులకు అవసరమైన కూర మొక్కలను వృక్ష జాతులను మొలిపించడానికి దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తాడు. మనం గనక భూమిలో విత్తనం వేసినప్పుడు అది మొలకెత్తి మనకి ఫలాలను అనేది ఇస్తుంది. అదేవిధంగా భూమి గనక అది లోబడకపోతే గనక మనం ఏది కూడా ఆహారాన్ని పొందుకోలేము. భూమి దేవుని ఆజ్ఞకు లోబడకపోతే మనుషులకు ఆహారం అనేది ఏది కూడా దొరకదు, కరువు అనేది ఏర్పడింది. భూమి దేవుని ఆజ్ఞకు లోబడింది కాబట్టే మనం ఫలవృక్షాలను కానీ కూర మొక్కలను కానీ అన్నిటినీ కూడా మనం భుజించగలుగుతున్నాము. అదేవిధంగా తుఫానుకు కూడా దేవుడు ఆజ్ఞనిచ్చాడంట. కీర్తనలో 147 అధ్యాయం 8వ వచనం ప్రకారం చూస్తే దేవుడు తుఫానుకు కూడా ఆజ్ఞ ఇవ్వగా అది ఆయన ఎలా చెప్తే అలాగా నెరవేరింది. యేసుక్రీస్తు మరియు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను వస్తుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు అలసిపోయి ఉన్నట్లుగా నిద్రపోతూ ఉంటారు. శిష్యులు భయపడి ప్రభువా మమ్మల్ని కాపాడని చెప్పి లేపుతారు. లేపినప్పుడు దేవుడు లేచి గాలిని గద్దించగానే నిశ్శబ్దమైపోయి ఊరకుండిపోతుంది. సముద్రంతో చెప్పగా గాలి వణికి మిక్కిలి నిమ్మలమైపోతుంది. అనేక సందర్భాల్లో తుఫాన్లు ఏర్పడడం మనం చూస్తూనే ఉంటాం. అవి నిరంతరం అనగా ప్రతిరోజు కనుక వచ్చినట్లయితే మనం చాలా నష్టపోతూ ఉంటాం. అయితే దేవుడు తుఫానుకు ఆజ్ఞ ఇవ్వగా అది ఆగిపోయింది. ఆ తుఫాను దేవుడికి లోపడింది. అదేవిధంగా మనం యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 29వ వచనంలో కనుక మనం ధ్యానించుకున్నట్లయితే ధాన్యానికి కూడా దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో బియ్యం అనేది పండకపోతే మనకు ధాన్యం పండకపోతే కరువు ఏర్పడుతూ ఉంటుంది. ఐగుప్తులో కరువు గల సంవత్సరాలు వచ్చినప్పుడు ధాన్యం అనేది పండలేదు. అది 7 సంవత్సరాల సమృద్ధిగా ధాన్యం ఉంది, తరువాత 7 సంవత్సరాలు ధాన్యం లేకుండా అయిపోయింది. దేవుడు ధాన్యానికి గనక ఆజ్ఞ ఇస్తే అది పండిద్ది. ధాన్యం పండకూడదని ఆజ్ఞ ఇచ్చాడంటే దేవుడు అది పండకుండా పోతుంది. మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవునికి కనుక అనుకూలంగా జీవించినట్లయితే దేవుడు మన గృహాల్లో మన దేశంలో కరువును పోగొట్టి సమృద్ధిని కలుగజేసి ధాన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. మరి మనం విన్న ఈ 3 వచనాల ప్రకారం దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు మనం లోపడాలి. సృష్టి సైతం దేవుడికి లోబడుతున్నప్పుడు మనం దేవుడికి లోబడి ఉండడం ఎంతో మంచిది. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన, నీ ఆజ్ఞకు భూమి, తుఫాను, ధాన్యం సైతం ప్రభువా నాయన ఆగిపోయినాయి ప్రభువా నాయన. అవి మీరు ఎలా ఫలించాలో ఆ రీతిగా మీకు లోబడి ప్రభువా నాయన అవి వాటి పని కార్యాలను జరిపిస్తున్నాయా ప్రతిరోజు కూడా ప్రభువా. అదే రీతిగా మేము ఎల్లప్పుడూ కూడా మీకు లోబడి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని మా హృదయాలను మార్చండి ప్రభువా. మేము విన్న ఈ వాక్యాన్ని ప్రభువా నాయన మా జీవితాల్లో ఫలభరితముగా మార్చుకొనడానికి మీరే సహాయంను దయచేయండి ప్రభువా నాయన. అయా నీకు ఏ రీతిగా మేము లోబడాలో ప్రభువా, ఏ రీతిగా మేము తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలో ప్రభువా మాకు నేర్పించయ్యా. ఆ రీతిగా మేము నడుచుకోవడానికి సహాయమును మీరే దయచేస్తారని త్వరలో నా కొరకు మా కొరకు రానైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.